హాయ్ వ్యూయర్స్, కిందటి వారం దోసకాయ ముక్కల పచ్చడి అని చెప్పాను. దోసకాయ సిరీస్ చెప్తానని మొదట ముక్కల పచ్చడి అయిపోయింది. ఈ రోజున దోసకాయ కూర ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. దోసకాయ కూరకి ఒక పెద్ద సైజు దోసకాయ తీసుకున్నాను. అది ఇలా ముక్కలు చెక్కు తీసేసి ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. మరీ పెద్ద ముక్కలు కాదు, మరీ సన్న ముక్కలు కాకుండా తీసుకోవాలి. కూరకి తీసుకున్నాను. తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీడియం సైజు ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి చిన్న సైజు ఒక 2 చిన్న సైజు పచ్చిమిర్చి, ఎండుమిర్చి పోపులోకి తగినంత నూనె, పోపుకు తగినంత నూనె, ఎక్కువ నూనె ఏం పట్టదు పోపుకి. తర్వాత ఇందులోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, జస్ట్ ఒక 4 or 5 గింజలు మెంతులు, పసుపు, తగినంత ఉప్పు, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర. ఇవి కావాల్సిన పదార్థాలు. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడాక నూనె వేసుకోండి. తర్వాత ఒక్కొక్కటి పోపు గింజలు నూనె వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఈ 2 వేగాక ఆవాలు, జీలకర్ర వేగినాయి. దీంట్లోకి నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. మెంతులు, ఇది పులుపు కూర కాబట్టి దోసకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మెంతులు వేసుకుంటే, మెంతులు ఇంగువ వేసుకుంటే చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది ఇందులో. సో ఒక 4 గింజలు మెంతులు, ఒక చిటికెడు ఇంగువ, ఇంతే. ఆ వాసన చాలా బాగుంటుంది పుల్లకాయ దీంట్లో. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇవి వేగాక ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు వేగినాయి, ఫ్రై అయినాయి కాబట్టి ధనియాల పొడి ఒక 2 teaspoons ధనియాల పొడి, పసుపు, చిటికెడు పసుపు, కరివేపాకు. ఇవి వేగాక దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. దోసకాయ ముక్కలు వేసాక కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోయాలి, అప్పుడు మగ్గుతాయి ముక్కలు. తగినంత ఉప్పు వేసుకోండి. పుల్ల కూర కాబట్టి పర్వాలే, బాగానే ఉప్పు పడుతుంది పులుపు కూర కాబట్టి. ఇందులో నేను గింజ తీసేసాను. గింజ కావాల్సిన వాళ్ళు దోసకాయ గింజ కూడా వేసుకోవచ్చమ్మా. నేను జనరల్గా గింజ వేయను, సో గింజ తీసేసాను. గింజ వేసుకుంటే ఇంకా పులుపు వస్తుంది. ఇప్పుడు కొంచెం నూనెలో మగ్గినాయి. దీంట్లోకి కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకుంటే 10 minutes మెత్తబడిపోతాయి, ట్రాన్స్పరెంట్గా అవుతాయి. అప్పుడు కారం వేసుకోవాలి. ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా అయినాయి. మీకు ఎట్లా తెలుస్తుందంటే ఇలా బ్రేక్ చేస్తే గనక ముక్క బ్రేక్ అవ్వాలి, అప్పుడు మనకి నలిగినట్టు. అప్పటి వరకు కూడా ఉంచుకోండి. ఇంకా కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలి, తెలుస్తుంది కదా మొదటికన్నా. ఇప్పుడు మొత్తం అయింది. దీంట్లోకి ఒక చిటికెడు కారం వేసుకోండి. అవసరం అక్కర్లేదు అనుకున్న వాళ్ళు కారం, ఎండు కారం వేయకపోయినా పర్వాలేదు, బట్ వేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది. ఒక చిటికెడు కారం, దీన్ని వేసి దింపే ముందు మనకి ఇట్లా ఆయిల్గా ఉంటుంది కదా కూర, ఈ ఆయిల్ తోటి ముక్క అంతా కలిసిపోవాలంటే కొద్దిగా శనగపిండి వేసుకొని ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. శనగపిండి ఆయిల్ని పీల్ చేసుకుంటుంది, మనకి కలుపుకోవటానికి కూడా బాగుంటుంది అన్నం దానికి. సో ఇట్లా వేసుకొని అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఓకే, దోసకాయ కూర రెడీ అయిపోయింది. ఆయిల్ లేకుండా చక్కగా అయిపోయింది. తప్పకుండా మీరందరూ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చేసి నాకు కామెంట్స్ పెట్టండి.